అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం కైండ్ ఆఫ్ కాగ్నిజెంట్ కంపెనీలో ఏ టైప్ ఆఫ్ డెసిగ్నేషన్స్ ఉంటాయి అండ్ ఏ టైప్ ఆఫ్ డెసిగ్నేషన్స్కి ఎంతెంత శాలరీ రేంజ్ అనేది ఆఫర్ చేస్తారు అండ్ ఎంతెంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డెసిగ్నేషన్కి ఎలిజిబుల్ అవుతారు అనే డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇనీషియల్గా ఎంట్రీ లెవెల్కి అంటే యాజ్ ఎ ఫర్ ఫ్రెషర్స్కి కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే డెసిగ్నేషన్ అనేది ఇస్తారు కాగ్నిజెంట్ కంపెనీలో. అండ్ వీళ్ళు ఇచ్చే ఆఫర్ అంటే శాలరీ రేంజ్ ఏంటి అని అంటే అరౌండ్ 2.5 lakh నుంచి 4 lakh పర్ యానం వరకు ఆఫర్ చేస్తారు ఫర్ ఇనీషియల్ లెవెల్ డెసిగ్నేషన్ ప్రాసెస్ అసోసియేట్ కోసం. సో తర్వాత అంటే దాని తర్వాత ఉండే లెవెల్ ఏంటి అని అంటే సీనియర్ అనలిస్ట్ అనమాట. సో దీనికి అట్లీస్ట్ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. అండ్ దీనికి ఇచ్చే శాలరీ రేంజ్ వచ్చేసరికి అరౌండ్ 4.4 lakh నుంచి 6 lakh పర్ యానం ఇవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. దీని తర్వాత ఇచ్చే డెసిగ్నేషన్ ఏంటి అంటే కైండ్ ఆఫ్ టీమ్ లీడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో టీమ్ లీడ్ ఏంటి అని అంటే అట్లీస్ట్ ఈ టీమ్ లీడ్కి 4.6 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. అండ్ దీనికి ఇచ్చే శాలరీ రేంజ్ ఏంటి అని అంటే 6.5 lakh నుండి అరౌండ్ 10 lakh పర్ యానం వరకు ఇస్తారనమాట. సో టీమ్ లీడ్ తర్వాత ఉండే డెసిగ్నేషన్ కైండ్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ అదేవిధంగా మేనేజర్ ఇలాంటి డెసిగ్నేషన్స్ ఉంటాయి. సో ప్రతి కంపెనీలో కూడా డెసిగ్నేషన్స్ విల్ బి సేమ్, కాకపోతే దాని టర్మినాలజీ మైట్ బి చేంజ్డ్. ఓకే, ఇక్కడ ఏ కంపెనీలో అయినా కూడా అసోసియేట్, కైండ్ ఆఫ్ ప్రాసెస్ అసోసియేట్, సీనియర్ అసోసియేట్, టీమ్ లీడ్ అండ్ అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ఆర్ డైరెక్టర్. సో ఇలాంటి డెసిగ్నేషన్స్ అనేవి ప్రతి కంపెనీలో కూడా కామన్గా ఉంటాయి. అండ్ శాలరీ రేంజ్ అనేది కూడా డిపెండ్స్ అపాన్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఇంటర్వ్యూలో ఏ విధంగా పర్ఫామ్ చేసి బట్టేదండి, అంటే దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ లెవెల్స్ ఇన్ అ కాగ్నిజెంట్ కంపెనీ. ఐ హోప్ ఇది ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.